ఓ వాళ్ళ ఎవరేం మునిగారు నడవరు ఏం భయపడుకోరు. ఓం నమ శివాయ శంభో శంకర. ఇదే అనమాట మనది అన్నదానం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ అఫీషియల్. వచ్చాము ఇప్పటికి టెంపుల్ అంటే మనం లోపల చూపిస్తాము. ఏడికి వచ్చాము ఏం చేస్తున్నాము. భూ కైలాస్ టెంపుల్ అంటే ఇది లోపల వాటర్లోకి వెళ్ళి పోతాం మనము. అదే అనమాట ఇక్కడికి వచ్చాం. శివుడు ఉంటాడు మెయిన్. అక్కడ లోపల ఏమేమి అవుతుందో అంతా చూపిస్తాం. ఓకేనా? ఓకే. ఇంతమంది వచ్చినాం మనం ఏడికి. విక్స్ ఉంది ఇక్కడ. ఎంట్రీ ఇక్కడ అనమాట. ఇక్కడికి వెళ్ళి పోవాలి మనం. వీళ్ళంతా కొబ్బరికాయ గురించి చూస్తున్నారు. వీళ్ళు కొబ్బరికాయలు ఎడున్నాయో తెలియదు. ఇవి స్పెషల్ అంట ఇక్కడ అమ్మేటిది. ఇది మనం పోయే మార్గం అన్నమాట. ఇది మార్గం అన్నమాట, వే అనేది. లోపలికి ఇట్లా ఈ ఎంట్రన్స్ ఇది. దీంట్లోకి వెళ్ళి వెళ్ళాలి. మన వాళ్ళు వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాగ్ పెట్టిన చలో. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంటే ఎక్కడనో అది చూసాం. గుండా మార్గం టికెట్స్ ఇక్కడ మనం తీసుకోవాలి. వీళ్ళు టికెట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎంత బ్రో టికెట్? 100 రూపీసా? ఎంత? 7ఆ? రైట్. ఒకసారి మన వ్యూవర్స్కి టికెట్ చూపాడు. 7 అని ఒకసారి చూపాడు టికెట్. ఇగో ఇవి టికెట్స్. ఒక్కటి 100 రూపాయలు మాత్రమే అనమాట. రైట్. నాడు ఈ ఎంట్రన్స్ ఇదే కదా. రైట్. టికెట్ తీసుకోవాలి. మనం ఇట్లా పోవాలి. రూట్ ఇది. ఇక మన క్యారో కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లా పోవాలి. ఇది వీళ్ళైతే ఇంకా చాలా టైం అనేది చాలా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళైతే వీళ్ళకి రాబుద్ది అవుతుందో లేదో వీళ్ళందరికీ. నాడు రాగిని వస్తుంది మీ బాబాయ్. నాడు సిగ్గు పడుతుంది. మేల్ 1 2 3 4 5 6 7 8 కాదు, ఒకటి ఎక్కువ చెప్పినాం. మనం వచ్చింది విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరీ శుభం. మన బొట్టు పెట్టింది, మనం కూడా పెట్టాలనుకుంటున్నాం. సాంప్రదాయం అంటారు. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ్ శంభో శంకర. రైట్. రైట్. చలో లోపల ఎంట్రన్స్కి వచ్చినాం మనం. బాగున్నాయి సాంగ్స్. అవుతుందా? తాళం ఏం లేదు, టోకెన్స్. ఈ అంకుల్ వచ్చి మనకి తీసిండు అనమాట. ఆ టికెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్కటి తీసుకుంటే 7 మెంబర్స్ ఉన్నారు. తీసుకోవాలి టికెట్. ఒక్కొక్కరు వచ్చేయాలి. ఇదే అనమాట. వావ్, ఎట్లా ఉందంటే ఓం నమ శివాయ శంభో శంకర. ఇగో ఇదే అనమాట మన లోపల ఎంట్రన్స్. చూసిరా కుండి. భూ కైలాస్ ద్వారం అంటే ఇదే అనమాట. లోపల నడవాలి అందరూ. జై బోలో గణేష్ మహారాజ్ కే. ఇదే మన ఎంట్రన్స్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ శంభో
ఇదన్నమాట. ఎట్లుందో చూసారు కదా, ఏకదమ్ ఉంటుంది. ఇక మనం దీనిలోకి వెళ్ళి పోవాలన్నమాట. శంభో శంకర. మనం లోపల వీళ్ళు మనం మాట్లాడనీసలేరు. మనం లోపల పోయేది అయితే ఇదేనా, ఓకేనా? ఇక్కడికి వెళ్ళి మనము దర్శనం చేసుకుంటాము, వెళ్ళాలన్నమాట మనం. ఇగో వీళ్ళు లోపల పోతారు, చాలా తాతాలాడుతారు అనమాట. ఈ లోపల మన వల్ల మొత్తం జామ్ జామ్ అయిపోయింది. నాడు బ్రో ఇదో కొడతాను కొట్టుకుంటున్నాను. ఈ లోపల ఎట్లుంది, దిగుతున్నాం కదా చూడు. ఒక్కొక్కసారి అందరు ఎట్లా ఉంటాం లోపల నీళ్ళు. ఈ లోపల ఏం కాదు. ఓం నమః శివాయ. ఇది ఓం నమః శివాయ. హర హర శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. మనం అనుకునేది కావాలనుకుంటే ఏం చేయాలంటే, మనం అనుకునేది కావాలంటే మొక్కుకోవాలి. ఈ వాటర్ అనేది ఎట్లున్నాయంటే, ఈ వాటర్ అనేది చాలా మంచిగా ఉన్నాయి. ఈ వాటర్ కూడా ఒక్కొక్కరికి దర్శనం ఏంటంటే 100 రూపీస్ ఇక్కడ. కానీ ఏంటంటే మనము ఏది కోరుకుంటే అది అవుతున్నాయి అంటే ఇక్కడ మనకు కావాల్సింది దర్శనం చేసుకోవాలి, చేయాలి. వాటర్ అనేది చాలా బాగున్నాయి ఇక్కడ. ఏంటంటే చూడవచ్చు, క్లియర్గా వాటర్ కూడా చూడవచ్చు. ఈ లోపల అయితే ఎంత బాగుందంటే నేను చెప్పలేను. అక్కడ కొందరు మార్గం అనేది చాలా దర్శనం కూడా చాలా బాగా అవుతుంది. పబ్లిక్ కూడా ఇవ్వలేరు. చాలా మంచిగా చాలా మంచి. కానీ కొంచెం అంటే లైట్గా కూడా లేదు, చాలా పెద్దగానే ఉంది. ఒక 500 మీటర్స్ వరకు ఉంటుంది ఇదంతా. ఒక 500 మీటర్స్ వరకు వాటరే ఉన్నాయి ఇక్కడ అంతా. చూడొచ్చు మీరు కూడా, వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో. కింద బండలు ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. చూడండి మీరు. లోపల ఒక 1 రూపీ కాయిన్ వేసినా అని కూడా మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎంజాయ్మెంట్ వీళ్ళే ఇస్తున్నారు. ఇక చూడండి, ఇదన్నమాట భూ కైలాస్ తాండూరు. ఇక మా పొట్టక్క ఇట్లా వచ్చేసింది చూడండి. ఇంకా మునగలే పోటీ, మునిగినావా? రావాలి రావాలి. ఇక్కడ సంతోషాలకు ఏంటంటే హద్దులు లేవన్నమాట. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఎప్పుడు ఇక్కడ వచ్చేసి ఏం కాదు, మునుగుతారా? ఇక్కడ మొత్తం జలకల ఏంటంటే వీడియో వీడియో కానీ మొత్తానికైతే మనం ఇక్కడ వచ్చేసాం అన్నమాట శివుడి దగ్గరికి. వీళ్ళిద్దరు అనమాట. ఇక లాస్ట్ ఇక వీలే ఎండింగ్. ఇక్కడ వచ్చేసి మన శివుడి ఇక్కడనే. ఓం నమ శివాయ. చూడండి ఎంత బాగుందో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ శంభో శంకర. ఇక్కడ వచ్చేసి మన దర్శనం కూడా అయిపోయింది. ఈమెకు స్పెషల్గా ఒక తీర్థ ప్రసాదం అవి ఇవి ఇచ్చారనమాట. నాకు ఇక్కడ పోయినా మేము తీసుకుంటుంది అనమాట. ఇట్లాంటివి నా చెవులో పువ్వు పెట్టారనమాట. దర్శనం అయితే అయిపోయింది. బొట్టు పెట్టాలి, బొట్టు పెట్టాలి అందరికీ. అందరు వెయిట్ చేస్తున్నారు.
దర్శనం ఎట్లయింది? దర్శనం గిరాకైంది కదా దర్శనం అయితే. ఆ వాటర్ అయితే ఏకదమ్ ఉంది. పోవచ్చు కానీ మీరు చేసిన పని కాదు, మీరు చేసిన పని ఎట్లుంది? చాలా బాగుంది. బాగుందా? మెయిన్ వచ్చిందే వాటర్ గురించి కదా మీరు. ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగా అయింది. మీరు కూడా రావాలి. రివర్స్ పోలేము అక్కడ మనం. ఇద్దరు వస్తలేరు ఉన్నారు కానీ ఇక్కడ చూడండి శివుడు ఎట్లున్నాడు. మహాదేవ శంభో శంకర. ఇదన్నమాట భూ కైలాస్ అన్నమాట ఇది. వాళ్ళకి చెప్పారు కాలిపీలి, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు ఈడున్నారు. గెలికిరు వాళ్ళని కూర్చోరు, అదే కదా. పోదామని వీళ్ళంతా చూస్తున్నారు, కాకపోతే వేరే వాళ్ళు కూలబెట్టారు, మేము పోతున్నాం. మళ్ళీ పోదాం అనుకుంటారు. నడవరి ఏమైంది? అందుకనే పాపం తలిగించుకోదురా అని చెప్తే అయినా శివుడు మొత్తం చూస్తాడు. అర్థమైందా? పాపం తలిగింది. ఓవన్ పాప మూట కట్టుకునేవారాను. అర్థమైందా? అందుకనే ఇట్లా అయింది. ఫోన్స్ ఎండకు అక్కడ ఉన్నాయి. అది నడు పోదామన్నారుగా, నడు. ఈ స్పెషల్ ఏంటంటే మనకు వచ్చిన దారిలోనే మళ్ళీ మనం పోతున్నాం అన్నమాట. ఎట్లయితే వచ్చినామో అదే గుండా మార్గంలో వే ఉంది, అదే వేలో పోతున్నాం మనం. మనని చూసి చాలామంది అంటే చాలామంది వస్తున్నారు ఇక్కడికి. చూసిరుగా వీళ్ళంతా మనం ఎట్లయితే వస్తారో అట్లా పోదామని అనుకుంటున్నాం. అర్థమైందా? ఇదే అన్నమాట. మనం ఇట్లయితే వచ్చినాం కదా మళ్ళీ ఇట్లనే పోతున్నాం. మనం ఎట్లయితే వచ్చినామో అట్లనే పోవాలి. ఇగో పిల్లలు పెరుగులు. సే హాయ్. చాలా డేంజర్ ఉన్నాయి. ఇక్కడనే దర్శనం, ఇక్కడనే దర్శనం. వీళ్ళందరూ వస్తున్నారు కదా. ఇదే లాస్ట్. ఇదే భక్తి వేసుకొని పాపం మూట కట్టుకోండు. పాపం మూట కట్టుకొని కాలు మీద చేతి ఖరాబ్ చేసుకున్న అభిషేక్ చేతి మొత్తం ఖరాబ్ చేసుకోండు. మాయమైపోయిందా? అంతా దేవుని మాయ అన్నమాట. వీళ్ళు చూడు వీళ్ళు ఎట్లా చేస్తారు. చేయాలా వద్దా? చేయాలి అంతేగా. నడవాలి అందరు నడవాలమ్మా, నడవాలి. ఇదే అన్నమాట. ఇది దారి అన్నమాట. దీని గురించి ఖాళీ మనం ఏంటంటే ఇట్లా వచ్చినాము అంటే విన్నాం అన్నమాట. అదే రండి. వీళ్ళైతే ఏం చేస్తారు చూసిరుగా. ఓం నమః శివాయ. అభిషేక్ అనేటోడు ఇలా కొట్టుకుంటూ వస్తుండు. ఎక్కడికి వెళ్ళి పోతే ఆట రాకుండా మనం వచ్చింది దేవుని దగ్గరికి. అట్లా ఏదో చెప్తే అసలు ఎట్లుండాలి అవునా కదా. దర్శనంకి వస్తే దర్శనం అని కోటి లెక్కలేని నాకు అదే అర్థమైతే లేదు. ఈ లోపల చూస్తుంది ఒకసారి కూడా ఎట్లా చేస్తుంది వీళ్ళంతా కలిసి. ₹100 ఏమో అని పైసా వసూలు చేసారు, న్యాయం చేసారు. ₹100 ఆ దేవునికి ఇచ్చినట్టు లేదు. వీళ్ళేదో పిల్లలు ఎట్లా ఈతలు కొట్టుకుంటున్నారు. పిల్లలు డేంజర్గా ఈతలు కొట్టుకుంటారు. చాలా డేంజర్గా ఈతలు కొట్టుకుంటారు. డేంజర్ బై వాళ్ళు ఉన్నారు. అభిషేక్ ఇది దేవుని దగ్గరికి వచ్చినట్టు లేదు నాకు తెలిసి. మొత్తం ఎట్లా చేస్తారు రేషియర్గా. ఇగో
మొత్తం దేవి దగ్గరికి అయితే వచ్చినట్టు లేదు ఈడ, ఏదో ఆడుకున్నట్టు చేస్తారు వీళ్ళు మొత్తం. శివా కాచే తండ్రి మహదేవా, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా, బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్. జగమేలు శివ శంకర త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. మనం ఇప్పుడు ఏడిపోతున్నాం భోజనశాల అనమాట. దర్శనం అయిపోయింది కదా, దర్శనంతో టికెట్తో సహా దాంట్లో భోజనం ఫ్రీ అని ఉంది, అందుకనే 100 రూపీస్ అనమాట. ఇదే అనమాట భోజనశాల దారి. ఇక చూడండి పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు ఉన్న కాడికి. ఇక మనోళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా ఇదే అనమాట, ఎప్పటిదప్పుడే అనమాట. ఇది గరం గరం అనమాట, వండుతున్నారు ఇక్కడనే. ఏంటంటే అన్నం కూడా టేస్ట్ చాలా ఉంది. ఇక్కడ మన కళ్ళ ముంగోటనే కుక్ చేస్తారు వీళ్ళు. ఈ భూ కైలాస ద్వారం దగ్గర లైవ్ అనమాట, లైవ్ కుకింగ్. అంటే అన్నదానంకి నిత్య అన్నదానం అయితేనే ఉంటుంది కదా, డైలీ అయితేనే ఉంటుంది ఇక్కడ అన్నదానం. దాని గురించి ఆల్రెడీ సుతాంచిర అయిపోయింది, మంచిగా ఖాళీగా కూర్చోరు వీళ్ళంతా. రైట్, ఫైనల్గా మనం భూ కైలాస్ టెంపుల్ది విజిట్ చేసినాం, దర్శనం కూడా చేసినాం. లోపల ఎట్లా అంటే చాలా సంతోషం వేసినాము. వీడు ఏం పాపం మూట కట్టుకుంటేమో కానీ వీని చేతికనే దెబ్బ తాకింది. ఓకేనా, ఇది వచ్చేసి తాండూరు లొకేషన్లో ఉంది. అందరు విజిట్ కాండి, మంచిగా దర్శనం చేసుకోండి, మీరు అనుకున్న కోరికలు తీర్చుకోండి. అందరికీ బాయ్ బాయ్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. గంట కొట్టండి.